హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పెన్షనర్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు పట్ల భారతీయ రిజర్వ్ బ్యాంక్ సంచలన వ్యాఖ్యలు చేసింది. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం ఆధారిత పాత పెన్షన్ విధానం దిశగా వెళ్లాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు కష్టాలు తప్పవని హెచ్చరించింది. ఓపీఎస్ అమలు చేసే రాష్ట్రాల ఆర్థిక వనరులపై భారీ ఒత్తిడి పడుతుందని, ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు పరిమితులు ఏర్పడతాయని పేర్కొంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు 2023 నుండి 24 బడ్జెట్పై ఒక అధ్యయనం అనే పేరుతో నివేదిక విడుదల చేసిన ఆర్బీఐ, నాన్ మెరిట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ సబ్సిడీలు, ట్రాన్స్ఫర్లు, గ్యారంటీలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ద్రవ్యలభ్యతను ప్రమాదంలో పడేస్తాయని పేర్కొంది. తాము రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పీఎస్ తానే పాత పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని కేంద్రానికి పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ అండ్ డెవలప్మెంట్ అథారిటీకు రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి. మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అదే బాటలో పయనించాలని భావిస్తున్నాయని వార్తలొచ్చిన నేపథ్యంలో ఓపీఎస్కు మళ్లడంలో గల ఇబ్బందులపై ఆర్బీఐ హెచ్చరికలు జారీ చేసింది. ఎన్పీఎస్ నుంచి ఓపీఎస్కు మళ్లడం వల్ల ఆయా రాష్ట్రాల అభివృద్ధి, పెట్టుబడి వ్యయాలకు పరిమితులు ఏర్పడతాయని ఆర్బీఐ తన నివేదికలో స్పష్టం చేసింది. ఎన్పీఎస్ కంటే 4.5 రెట్లు అదనపు ఆర్థిక భారం పడుతుందని పేర్కొంది. 2060 నాటికి అదనపు ఆర్థిక భారం జీడీపీలో 0.9% చేరుతుందని హెచ్చరించింది. ఇప్పటికే ఉన్న పాత ఓపీఎస్ పెన్షనర్లకు అదనంగా చివరి బ్యాచ్ సిబ్బంది 2040 దశకం ప్రారంభంలో జత కలుస్తారని పేర్కొంది. ఓపీఎస్కు మరణం వల్ల ఇప్పటి వరకు అమలు చేసిన సంస్కరణల ఫలాలను తక్కువ చేయడమే అవుతుందని, భవిష్యత్ తరాల ప్రయోజనాలను బలి చేయడమేనని ఆర్బీఐ స్పష్టం చేసింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4% దాటేస్తుందని, ఇది జాతీయ సగటు 3.1% కంటే ఎక్కువని పేర్కొంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాల రుణభారం 35% దాటితే జాతీయ సగటు 27.6% మాత్రమే నేను గుర్తు చేసింది. సో ఫ్రెండ్స్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు పట్ల భారతీయ రిజర్వ్ బ్యాంక్ అయితే సంచలన వ్యాఖ్యలు చేసింది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.